118 భక్త ప్రియ. ఆమె భక్తులకి ప్రియమైనది. అంటే భక్త ప్రియ అంటే ప్రియమైనది వారికే కాదు. ఆ భక్తులు అంటే ఆమెకు కూడా అంత ప్రియం. భక్త ప్రియ అంటే భక్తుల యందు ప్రియము గలది. అలానే భక్తుల పాలిట కల్పవృక్షం. ఇప్పుడు మీరున్నారనుకోండి, శుక్రవారం చేసుకుంటూ ఉంటారు మీరంతా పాపం పారాయణం. పాపం ఇంట్లో పనులన్నీ ఉంటాయి. అన్నీ పక్కన పెట్టి వచ్చి పారాయణం చేసుకుంటుంటారు కదా! నా కోసం వచ్చావా? ఇంట్లో పనులన్నీ ఆపి పారాయణం భక్తిగా చేస్తున్నావా? ఆమె అంత అనురక్తి పెంచుకుంటుంది నీ మీద. వెళ్ళేటప్పుడు కల్పవృక్షంగా నీ కోరికలన్నీ తీసి వెళ్ళు ఇంటికి అంట. ఏం కాదులే వెళ్ళు అని. అన్నీ ఇచ్చి పంపిస్తుంది. మనం ఇస్తున్నాంగా. మన ఆడపడుచులు ఇంటికి వస్తుంటే ఉట్టి చేతులతో పంపిస్తున్నామా? పంపించట్లేదు కదా! ఏదో చీరో, సారో 116లో చీర కొనుక్కో అమ్మా మంచి చీర. అని నవ్వుతూ సంతోషంగా పంపించాలి. ఎందుకంటే దాని కన్నీటి బొట్టు ద్రౌపదితో సమానం. ధర్మరాజు బాధపడితే ఎలా ఉంటుందో అక్కడ క్షామం వస్తుంది. అన్నల దగ్గర చెల్లెళ్ళు వస్తే ఏదో ఇచ్చి పంపియి అంటాడు పెళ్ళానికి. అట్లా అన్నమాట. ఆమె నిన్ను ఉట్టిగా పంపించదు. కల్పవృక్షముగా పంపిస్తుంది. నీ బాధలు చెప్పుకోకుండా నా పారాయణం చేస్తున్నావా? సర్లే నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ పనులయిపోతాయి వెళ్ళు అంటది. అది భక్త ప్రియ అంటే. అడగకుండా నువ్వు మౌనంగా ఉండటమే భక్త ప్రియ. అడిగి తీసుకునేది గాదు. బలవంతంగా తపస్సు చేసి ఇస్తావా చస్తావా అని. అవునా? పిల్లలు గాని, భర్త గాని, భార్యలు గాని వాళ్ళంతట వాళ్ళు నా భార్య కష్టపడుతోంది. దీనికి ఏదో ఒక బంగారం చేయించాలి నెక్లెస్ అని చెప్పి సర్ప్రైజ్‌గా ఆయన తీసుకొచ్చి నీ మెడలో వేస్తే నీకు ఆనందం. నిన్ను నువ్వు అమ్ముకుంటావో, అప్పులు చేస్తావో, రోడ్డు మీద పడతావో నాకనవసరం. నాకు రేపు గావాలి ఒక ఫంక్షన్‌కెళ్ళాలి. పోయి చావు అంటుంది. వాడి రాత్రంతా వాడి బుర్ర బద్దలవుతూ ఉంటుంది. అట్లా తీసుకునేది కాదు అని. ఉన్నారు. ఎందుకు లేదు? వాడు చచ్చే వరకు వాడు 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 ఇది కొనలేక 3 రోజులు ఇంట్లోంచి పారిపోయాడు వాడు. నీ డబ్బు కోసమే తిరుగుతున్నాను. పోన్లే నాకు ఆ! ఈ కోరిక వల్ల నా కోరిక తీరింది. అవునా? ఏదో మొత్తానికి ఒక 25,000 చేసుకొచ్చి, ఈ 3 రోజులు తిరిగితే 25,000 అయింది. ఇంకొక 3 రోజులు తిరిగితే మళ్ళీ తిరుగుతా. ఇంకో 25,000 చేస్తా అని ఓ 2 సంవత్సరాల తర్వాత నెక్లెస్ కొనిస్తాడు. ఇట్లా గూడా కథలు జరుగుతూ ఉంటాయి సృష్టిలో. ఎవరి కోరికలు అప్పటికప్పుడే తక్షణమే తీరవు. అందుకే ఈ తల్లి ఏమిటి అక్షయము, కల్పవృక్షము. నువ్వు అడగకుండా అక్కడికక్కడే తీరిపోతుంది. నువ్వు చెప్పటం అవసరం లేదు. అర్థమైందమ్మా? అంటే కల్పవృక్షం దగ్గర నువ్వు నుంచుంటేనే నీలో లేనివన్నీ నింపేస్తుంది. దాని లక్షణమే అది. నింపి నీతో మళ్ళీ పారాయణం చేయిస్తుంది. ఎవరో వచ్చి నువ్వు పారాయణం చేస్తుంటే, "అమ్మ ఆ పని అయిపోయింది. ఆయనొచ్చాడు. ఆయన డబ్బులిచ్చి పోయాడు." అరే! నేను నిన్నటిదాకా అంత టెన్షన్ పడ్డా. ఇక్కడ అమ్మవారి పారాయణంలో నా పనులు అక్కడ అవ్వటం ఏమిటి? ఒక్కోసారి అటువంటి సందర్భాలొస్తాయి. ఉక్కిరి బిక్కిరి అవుతాం. మళ్ళీ ఈ పారాయణం ఎప్పుడైపోతుందా అని మళ్ళీ అదే ఆశ. అమ్మా! అట్లా ఉంటాయి. అమ్మవారు కల్పవృక్షము, భక్త ప్రియ, చింతామణి. అక్కడ కోరికలు పుట్టవు. కోరికలు తీరే చింతామణి అది. అమ్మ దర్శనంలో కోరికలు పుట్టటం కాదు, చెప్పుకోవటం కాదు. కోరికలు నిండిపోయి వస్తావు. ఇంక నువ్వేది అడగటానికి కూడా నీకు అవకాశం ఇవ్వదు. కల్పవృక్షం అంటే ఏమిటి? చింతామణి అంటే ఏమిటి? షడ్రూపేతమైన భోజనం పెట్టిన తర్వాత ఇంకా ఆకలేస్తుందన్నట్టుంది. అవునా? అటువంటి స్థితి అది. హ్మ్. ఇక్కడ భక్త అంటే యోగి అని అర్థం. భక్తులకి, యోగులకి, పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఎవరు నామరూప జగత్తుల్లో ఎవరు ఏ రూపాల్లో ఉన్నా, కాళము, హస్తి, ఏనుగు రూపంలో ఉన్న, సర్ప రూపంలో ఉన్న, అమ్మవారు ఆరాధించే అన్ని 84,00,000 జీవరాశులు ఉన్నయే. ఈ అన్నిటి జీవరాశులకి ఆమె భక్త ప్రియ. అంతేగా? కాలము హస్తిలో పాము, ఏనుగు ఏ మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు చేసేయమ్మా. 4 గంటలకొచ్చి ఇది పూలేస్తుంటే ఆ సర్పం వచ్చి ఆ! ఇది సర్పం పూలేసి వెళ్ళిపోయేది. ఏనుగు 6కి అవన్నీ పూలు తీసేసి మళ్ళీ అభిషేకం. శివాభిషేకం. ఆ నీటిలో ఇవన్నీ కొట్టుకుపోయేవి.
ఎవరు వచ్చి నా పూలు అన్ని కింద పడేస్తున్నారు శివుడికి అలంకరిస్తే అని ఒకరోజు 2 యుద్ధం చేయడానికి ఆ సమయం కోసం ఎదురు చూస్తూ సర్పం ఉంటుంది. ఆ సమయంలో ఏనుగు వస్తుంది. చూసారా? ఇదంతా కూడా కాళహస్తికి సంబంధించిన ఈ కథలన్నీ కూడా ఈ భ ఈ భక్త ప్రియ శివుడు ఇద్దరి భక్తి మెచ్చుకున్నాడు. అర్థమైందా? అభిషేకము తీసుకున్నాడు, పుష్పాలు తీసుకున్నాడు. త్రిదళం దాంతో చేసేదది. ఇద్దరు ప్రియ, ఇద్దరికి మోక్షం ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు. కాళహస్తి నేను ఉన్నంత వరకు ఇది కాళహస్తముగా ప్రసిద్ధి చెందుతుంది యుగాల్లో అని చెప్పి ఆ వరము ఇచ్చాడు. అదే చచ్చిన తర్వాత బతకటం అంటే. అసలైన బతుకది. ఏమ్మా? బతికుండి పక్కవాడిని పీక్కు తింటాం కాదు. అవునా? ఇది జీవితం కాదు కదా! సో, ఆత్మ పరమాత్మలను భక్తి చేత గాని, వైరాగ్యము చేత గాని, జ్ఞానము చేత గాని ఏకము చేయటమే యోగము. ఎవరైతే ఇటువంటివన్నీ చేస్తుంటారో, ఎలా భక్తి చేత దేని మీద కూడా అనురక్తి పెట్టుకోకుండా అమ్మవారి మీదే భక్తి పెట్టుకున్న వాళ్ళు. అలానే వైరాగ్యాన్ని ఈ రాగ ద్వేషాలన్నీ కూడా వదులుకొని వైరాగ్య భావనలో అమ్మని ఆశ్రయించిన వాళ్ళు. అలానే జ్ఞానము చేత గాని, జ్ఞానము వలన అమ్మవారిని ఏంటి అమ్మవారే అంశగా అమ్మవారి యొక్క గొప్పతనం ఆమెయే నన్ను సృష్టించింది శ్రీ విద్య తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే జ్ఞానపరంగా వాళ్ళకి ఏకము చేయటమే నిన్ను నీ ఆత్మని అమ్మవారిలో కలపటమే ఏకము చేయటమే యోగము. సో ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములన్నీ చివరకు ప్రాణముతో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆత్మతో ముడిపడి ఉంటాయి. ప్రాణము అంటే ఆత్మ, ఉదాన ప్రాణము ఆత్మ, దాంతో ముడిపడి ఉంటాయి. నువ్వు అక్కడికి వస్తే నువ్వు భక్త ప్రియ. అవునా? మూడో కన్ను దగ్గర నాకు ఆత్మ సాక్షాత్కారం అయింది స్వామి, అమ్మవారు కనిపించింది తుర్యంలో. అదే భక్త ప్రియ. నీకోసం వచ్చింది అన్ని ఆకాశాలు దాటుకుంటూ. నువ్వు మూడో కన్ను ఆకాశం దగ్గర నుంచుంటే వచ్చింది. వీధిలో నుంచుంటే అమ్మవారి ఇంట్లోంచి వచ్చింది. చింతామణి భాంతస్థ నీకోసం. అందుకే దేవుడు నువ్వు ఒక అడుగు వేస్తే భక్తిలో ఆమె 10 అడుగులు వేస్తుందంటే అర్థం ఇది. అదనమాట. తలుచుకుంటే చాలు. నువ్వు పాపిష్టి వాడు వేయమనుకో, రామా ఇప్పుడు రావణ యుద్ధం జరుగుతుంది కదా! ఈ రాక్షసులు వాడు చచ్చే పరిస్థితుల్లో అటువంటి రాక్షసులు కూడా బతికి బట్ట కట్టారు. ఆంజనేయ స్వామి విజృంభిస్తున్నాడు యుద్ధంలో. అమ్మో! ఈ ఆంజనేయ స్వామి వీక్ పాయింట్ ఏంటి, రామ అంటే నన్ను కొట్టడని చెప్పేసి రామ 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 అంటాడు. వాడిని వదిలేశాడు. అర్థమైందా? అది చెప్తున్నాడు. అట్లా ప్రాణముతోనే దానిని సాధించవలెను. బతికుండగా నువ్వు చెయ్యాలి. అంతేగాని వచ్చే జన్మలో చూసుకుంటాను. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకండి తులసి నీళ్లు పోసుకుంటే డైరెక్ట్‌గా వైకుంఠం వెళ్ళిపోవచ్చు కదా! అని ఎవరో చెప్పాడంటాడు. ఎవరో చవటగాడు చెప్తాడు. అలాంటప్పుడు అందరూ పోయేటప్పుడే తులసి నీళ్లు పక్కన పెట్టుకొని పడుకుంటారు కదమ్మా! అవునా? అంటే సరైన పరిజ్ఞానంతో మోక్షం అంటే ఏంటో చెప్పలేని వాళ్ళు ఇగో ఇటువంటివన్నీ వస్తువుల్లో చూసుకుంటారు రెమెడీలు. నువ్వు ఇలా చెయ్యి, నీకు ఇది పోతుంది. ఇలా చెప్తుంటారు. అవునా? ప్రకృతియే నీకు రెమెడీ. పెద్ద రెమెడీ. ఇప్పుడు నేను చెప్పిందే పెద్ద రెమెడీ అన్ని బాధలకి. అవునా? ఇప్పుడు చెప్పాను కదా! అన్నిటిలో శివదృష్టి, సమదృష్టి చూసావు అంటే అంతకంటే రెమెడీ ఏముంది? లక్ష్మి రాదా నీ ఇంట్లోకి? విగ్రహం పెట్టి దీపాలు పెడితేనే అమ్మవారు వస్తుందా? ఇటువంటి భావంతో శివదృష్టి, సమదృష్టి ఉన్నప్పుడు రాదా? చెప్పండి. ఆదిశంకరాచార్య వారు సన్యాసంలో ఉన్నాడు. నువ్వు చెప్పిన రెమెడీలు చేశాడా? కనకదార చెప్పాడుగా. అవునా? ఆయన తన కోసం ఏం అడగలేదు. అవునా? అట్లా అంతే గదా! అంతే గదా! ఆయన శివస్వరూపం ఎందుకయ్యాడు? శివదృష్టి, సమదృష్టి ఉంది. శివుడిని వేరుగా ప్రకృతిని వేరుగా చూడలేదు. శివశక్తో యుక్తో యది భవతి అని అప్పుడన్నాడు. ఇదంతా లక్ష్మియే. నీకు ఈ మంత్రము
ఏదైతే ఉందో అదే లక్ష్మీ కనకధార అనేదే నీకు భాగ్యము, సౌభాగ్యము. రోజు చేసుకో వస్తుంది. అదే బ్రహ్మ చింతన. అదే సౌభాగ్యము. అడగకుండానే అవి వచ్చేవి. లేదు నేను తపస్సు చేసి సంపాదించుకుంటాను అంటే మాయ. అవునా? షిరిడీ సాయిబాబా ఏం మంత్ర యంత్రాలు, రెమెడీలు పాటిస్తే ఆయన మరి ఒక ఫకీరు మరి భక్తి సామ్రాజ్యాన్ని సృష్టించాడు. భక్త రామదాసు ఎవరు వచ్చి అప్పు తీర్చారు? ఏ రెమెడీ చేస్తే అప్పు తీరింది? వాళ్ళలో ఉన్న ఈ భక్త ప్రియ అనే నామానికి చెప్తున్నారు. అవునా? రాముడు వచ్చి అప్పు తీర్చిపోయాడు. దేవుడే దిగుతాడు. నువ్వు కాబట్టి ప్రాణముతోనే దానిని సాధించవలెను. క్రియాయోగం చేసుకో, నీ కోరికలని తీరుతాయి. యోగం చేసుకో, స్థూలమంతా నీకు దాసోహం. అవునా? అంతే కదమ్మా. నీకు వరాలు ఇచ్చిన వాళ్ళందరూ సన్యాసులు, యోగులు, నీ గురువులే. వాళ్ళందరూ పేదరికంలోనే ఉన్నారు. అది చెప్తున్నాడు. మరి వారి దగ్గర ఏం లక్ష్మి ఉందండి? నిన్ను లక్ష్మీపుత్రుని చేస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? అంతే కదా, నువ్వు కూడా అక్కడే పరిగెడుతున్నావు కదా. అంతే కదమ్మా. సో కాబట్టి యోగమాయా పరంజ్యోతి అని దీనికి అర్థము. ఆ తల్లి యోగమాయా పరంజ్యోతి అంటే ఆమె యొక్క మాయని అర్థం చేసుకోవటం. ద్వైతము నుంచి అద్వైత దృష్టి నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు భక్త ప్రియ. ఆ తల్లి అంత కష్టపడి నా మాయను తొలగించుకుని అనురక్తమై నేనే అన్నిట్లో ఉన్నాను అనే భావనతో వచ్చావా నాయన. అప్పుడు ఆ మాయ తీసేస్తుంది. ద్వైతము పోయి అద్వైతం మూడో కన్ను దగ్గర దర్శనం ఇస్తుంది. ఇప్పుడు చూడు అంటుంది. అవునమ్మా, నేను నువ్వు అహం బ్రహ్మాస్మి అంటాం. అంతే కదా. సొంతతనము అనేది అక్కడ వస్తుంది. కింద వస్తువుల్లో సొంతతనం, ఇది పోయి అది వచ్చింది సొంతతనం. ఈ సొంతం అనేది పోయింది. శరీరంతో వచ్చింది, శరీరంతోనే పోయింది. అక్కడ ఆత్మతో వచ్చింది, శాశ్వతంగా ఆత్మలోనే కలిసిపోయింది. అది చెప్తున్నాడు భక్త ప్రియ అంటే. సో ఏది వచ్చినా కర్మానుసారంగా వస్తాయి కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా తగ్గించి, దాని యొక్క తీక్షణ తగ్గించేది కూడా మంత్రం. అది గురుముఖత నేర్చుకున్నప్పుడు అది నీకు మెడిసినల్ గా పనిచేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది, కడుపు మీద మరి చిన్నప్పుడు మన బామ్మలందరూ ఏ రెమెడీలు పాటించారు? అవునా? బామ్మలు మంత్రం వేస్తాను రావే అంటుంది. మడత మంచాలు కాళ్ళకి తగిలేవి కదా వేసుకునేటప్పుడు, అమ్మ అని ఏడుస్తూ ఉండేవాళ్ళం. దాన్ని మంత్రం వేస్తానని ఆ చెయ్యితో ఇలా తిప్పేది, తగ్గిపోయేది. ఏం రెమెడీ పాటించారు? రెమెడీలు అనేవి ఏంటంటేనమ్మా, అవసరానికి రెమెడీలు అవి. నీ మంత్రమే అసలు అవసరం. నీ మంత్రం చేసుకో, అదే పెద్ద రెమెడీ. ఈ రెమెడీలకి పెద్ద రెమెడీ చెప్తుంది అమ్మవారు. భక్త ప్రియ అంటే అది. అవునా? భక్త ప్రియ అంటే అదనమాట. అమ్మ దృష్టిని, ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ. నీకు దెబ్బ తగిలిందే, రక్తం కారిపోతుంది, నన్ను చూస్తున్నావు ఏంటి అని. నువ్వు ఉన్నావు కదమ్మా, కోరి పిచ్చిదానా ఇలా అంటుంది. అవునా? గజేంద్ర మోక్షం లేదు. అంతవరకు నేను చేసుకుంటాను, నువ్వేం చెప్పేది? నేను ఇంత పెద్ద శరీరం ఉందని ముసలితో యుద్ధం చేసింది. చివరికి ఏం చేసింది? శక్తి క్షీణిస్తోంది, రక్తం వెళ్ళిపోతోంది శరీరం నుంచి. చివరికి అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ అని విష్ణుదేవుడి యొక్క గొప్పతనం. ఆమె భక్త ప్రియ. నాయనా, నువ్వు అందరు భక్తులు. అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు. అంతవరకు నీ మీద నీకు ఇది, చివరిలో గుర్తుకొచ్చాడు. అమ్మో, ఈ శక్తి అంతా అమ్మవారి స్వరూపమైన నారాయణి. అమ్మ అన్యథాశరణం నాస్తి అని అనంగానే టక్కన వచ్చాడు. ఎందుకు స్వామి ఇన్ని రోజులు చేసావంటే, ఇంతవరకు మరి నీ శక్తి మీద నీకే నమ్మకం పెట్టుకుని యుద్ధం చేశావు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు. ఇదే రెమెడీ. అందుకే దైవ చింతనలో ఉన్న వాళ్ళకి ఏ రెమెడీలో అవసరం లేదు. కవచంలో అవి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది అని దీని అర్థం. అంటే రెమెడీలు పాపం చెప్పేవాళ్ళు చెప్తున్నారు, చేసుకోండి. అది నేను చేసుకోవద్దని నేను అంటలేదు. చేసేది బ్రహ్మచింతనతో చెయ్యండి. ఒక దీపం వెలిగిస్తున్నావంటే
ఆ? ఏదో పని నీ మనసులో పెట్టుకుని దీపం వెలిగించకు. దీపమే నేను. ఈ ఖండ దీపాన్ని వెలిగిస్తున్నాను తల్లి, అఖండ జ్యోతిని చెయ్యి అని. మళ్ళీ మళ్ళీ నాకు అవసరం లేకుండా చెయ్యి. నా ఆత్మ అనే ఖండ జ్యోతిని నీలో కలుపుకో అని దీపారాధన చెయ్యి. ఓ నమస్కారం చెయ్యి. తమసోమ జ్యోతిర్మయ ముఖ్యోర్మ అమృతంగమయ అక్కడ తీసుకెళ్ళిపోతున్నాము. చాలా అదే అఖండం చేయటం అంటే గురువు దగ్గరకు వస్తే ఖండ జ్యోతికి వస్తావు. ఆయన శుశ్రూష చేసి ఆయనకి నమస్కారం చేయంగానే అఖండ జ్యోతిగా వెలుగుతావు. రోజు నీ జ్యోతిని రోజు నువ్వు గుడికి వెళ్ళి నమస్కారం చేయటం, మంత్రాలు శ్లోకాలు చదవటం అవసరం లేదు. అఖండం అయిపోయింది అది. సాయిబాబా పూజలు చేస్తున్నాడా? ఎక్కడన్నా ఉన్నాయా? వాళ్ళు అఖండ జ్యోతి స్వరూపులు వాళ్ళు. అవునా? వాళ్ళు ఎప్పుడూ పూజలు చేయరు నీల. వాళ్ళు అఖండ జ్యోతిగా తిరుగుతూ అవధూతలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పూజ చేస్తున్నారు? బట్టలు లేకుండా తిరిగేవాడు వాడికి నువ్వు రెమెడీలు చెప్తే ఎట్లా? వాడు బ్రహ్మచింతనలో ఉన్నాడు వాడు. నీకే రెమెడీ చెప్తాడు. అర్థమైందా? ఆయన తాకంగానే నీ ముందు నీ పనులన్నీ అయిపోతాయి. ఇప్పుడు చెప్పు నాకేం రెమెడీ అంటాడు. స్వామి నేను మీకు రెమెడీ చెప్దామంటే నా రకం రెమెడీ మీరిచ్చారేంటని. నా కష్టాలు దొరికిపోయినాయి స్వామి అని. అటువంటి స్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అందరినీ తక్కువ అంచనా వేయటం కాదు. ఆడదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఒకడు ఉంటాడు. అర్థమైందా? నువ్వేంది మాకు చెప్పేది రెమెడీ? ముందు నీ బతుకేంటో చూసుకో. అవునా? ఇచ్చేవాడివి నువ్వా? పుచ్చుకునేవాడిని నేనా? భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? ఇచ్చేవాడు ఎవడు? పుచ్చుకునేవాడు ఎవడు? అన్నీ నేనే అన్నాడు. అవునా? సో ఇచ్చేవాడిని. నీకైనా నాకైనా ఇచ్చేది అమ్మవారయ్యా. నువ్వేంది నాకిచ్చేది రెమెడీ? అమ్మ మంత్రమే, అమ్మ పాదుకలే నాకు శరణ్యం. అదే నా రెమెడీ. ఆ విశ్వాసమే నా రెమెడీ. భక్త తుకారం పెట్టలా? చివరికి సంసారమే వీధిలోకొచ్చింది. కానీ తన విశ్వాసం పోగొట్టుకోలేదు. ఏ భక్తులు విశ్వాసం చివరి వరకు భక్త రామదాస్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడా పోగొట్టుకోలేదు. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇవి పడి చివరికి వారినే చేరుకున్నారు. గొప్ప సంపదనే పొందారు. అవునా? సో ముందు భక్తి అనేది తెచ్చుకోండి. తర్వాత రెమెడీ అంటావా? మన మంత్రాలు వేదాల్లోనే అన్నీ ఇచ్చారు. అవునా? వేదముల్లోనే అన్నీ ఇచ్చారు. శ్రీ సూక్తం చదువుకో. లక్ష్మి ఎందుకు రాదు నీ ఇంట్లో? హిరణ్యవర్ణాం హరిణీం. అవునా? ఈ భావన పెట్టుకొని సర్వ సృష్టి ఈ ఇప్పుడు రెమెడీ అంటే మీకు చెప్తాను. కథలు కథలుగా చెప్తే ఇటువంటి వెధవలకి తెలుస్తుంది. ఇప్పుడు వినాయకుడికేను కుమారస్వామికి ఒక పరీక్ష వచ్చింది. లోకాధిపత్యం. అవునా? పరీక్ష శివుడు, శివపార్వతులు, నారద మహర్షులు పెట్టారు గదా! ఈయన కాయం చాలా పెద్దది వినాయకుడిది. నేను 3 క్షణాల్లో అన్ని లోకాల చుట్టూ నేనే వస్తాను. ఆయన ఇలా చెప్పంగానే కుమారస్వామి వెళ్ళిపోయాడు. అప్పుడే ఒక రౌండ్ అయిపోయింది. లోక ప్రదక్షిణ. వినాయకుడు ఇంకా కైలాసం నుంచి బయలుదేరలేకపోతున్నాడు. ఆపసోపాలు పడుతున్నాడు. ఏంటి రెమెడీ? నారద మహర్షులని అడిగారు. మీ అమ్మ నాన్న వాళ్ళే ఆ! శివశక్తో యుక్తో యది భవతి శక్తా ప్రభవితం అని అణువణియాన్ మహత్వం మహియాన్ ఈశ్వర ఈశ్వరి వాళ్ళే నిండి ఉన్నారు నాయన. వాళ్ళకే ప్రదక్షిణ చెయ్యి. ఇదే నీ రెమెడీ అని. సింపుల్ రెమెడీ చెప్పేశాడు నారద మహర్షి. సో ఇటువంటి రెమెడీస్ అన్ని పురాణాల్లో చాలా ఉన్నాయి. గొప్ప గొప్పవి పొందినవి. గొప్ప గొప్ప కోరికలు చిన్న చిన్నవి గావు. కాలికి దెబ్బ తగిలింది, ముట్టి నొప్పి వస్తుంది ఇవి గావు. అవునా? పెద్ద పెద్ద కోరికలు తీర్చేవి ఉన్నాయి. మన మన పురాణాల్లోనే ఉన్నాయి ఎన్నో. దానికి ఉదాహరణలున్నాయి. ఎన్ని రెమెడీసు. ఓం నమః శివాయ అని శివరాత్రి నాడు అంటూ కూర్చో అన్నారు. అవునా? శివరాత్రి కథలన్నీ చదవండి. పాపిష్ఠులు కూడా ఆ రోజు ఉపవాసం ఉంటే శివ సాయుధ్యాన్ని పొందిన కథలు ఎన్నో ఉన్నాయి. అవునా? ఏం రెమెడీలు చేశారు? అన్ని పాపాలే చేశారు. వాళ్ళకు కూడా శివ సాయుధ్యం ఇచ్చాడు. ఒక దొంగ ఉన్నాడు. రాత్రంతా చెట్టు మీద ఉన్నాడు. బిల్వపత్ర చెట్టు మీద. కింద ఏమో రక్షక భటులు తిరుగుతున్నారు. ఎక్కడ ఈ రాజ్యంలో దొంగతనం చేసి వీడు అటు పోయాడు. రాత్రంతా బోరు కొట్టింది. కిందేమో ఆలయం, శివాలయం. శివుడు ఓపెన్ శివాలయం. ఏం చేస్తాడు? ఆకులు తెంపుకుంటూ కింద చీకట్లో వేస్తూ పోయాడు. పొద్దున్న చూస్తే ఆ శివలింగం అంతా బిల్వ దళాలతో నిండి ఉంది.
ఆ పుణ్యంతో వాడు తెలిసి చేసినా, తెలియక చేసినా పూజ పూజే. భక్తి భక్తే. ఒక చిన్న పని అటువంటిది. అదే రెమెడీ. మోక్షాన్నే ఇస్తోంది. ఈ వస్తువులే ఉన్నాయమ్మా. అవునా? ధనం కోరటం, ఆరోగ్యాలు కోరుకోవటం అనేవి చిన్న విషయాలు. అది భగవంతుడు ఇస్తున్నప్పుడు ఇవి గూడా. అవునా? రాజు దగ్గరికి వెళ్లి గడ్డి అడిగినట్టుంది. ఈశ్వరా నీ యొక్క చల్లని చూపు చాలు నాకు. నాకన్నీ ఉన్నట్లే అని ఒక విశ్వాసం పెట్టుకోండి. అదే పెద్ద రెమెడీ. అవునా? మనుషుల్ని నమ్ముకుంటే మోసపోతాం గానీ, దేవుడిని నమ్ముకున్నవాడు ఎవడు మోసపోలేదు. ఎన్ని చరిత్రల్లో అయినా, ఏ మతాల్లో అయినా, ఎక్కడైనా. అవునా? సో, ఇట్లా ఏంటంటేనమ్మా, మన ఋషులు ఎన్ని చెప్పిన వాళ్ళు శ్రీ విద్య, వేదాలు అక్కడి నుంచి హ్రీంకారాసన గర్భిత నలసికాం. ఆ సత్యములు, ధర్మములన్నీ గూడా సూక్తాలతో అలానే ఉపనిషత్ ద్వారా మీకు అందించిన వాళ్ళు కష్టాలకి రెమెడీస్ లేవా? అది పెట్టి పంపియరా? వాయనం ఇచ్చి బొట్టు పెట్టరా? పిచ్చి కాకపోతే. నా ఆలోచన అలానే ఉంటుంది. నేనెప్పుడు దేవుడినే పైకి పెడతాను. నా అవసరాలు కింద పెడతాను. నాకు రాసి పెట్టుంటే అవొస్తాయి. రానప్పుడు ఎందుకొస్తాయి? నువ్వు పూర్వజన్మలో ఏం చేశావని నీకు ఇప్పుడు నిన్ను కోటీశ్వరురాలిని చేయాలి? అప్పులు ఎందుకు చేశావు? తాగుతున్నాడు, నీ భర్త తాగుతున్నాడు అంటే పూర్వజన్మలో ఆ వాసనలొచ్చాయి. తగ్గించుకోవాలి. అమ్మని ఆశ్రయించు. ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా అలవాట్లు మానుకొని అమ్మవారి భక్తులయ్యారు. ఇదే రెమెడీలు. ధర్మంగా జీవిస్తున్నారు. అవునా? వాల్మీకి మహర్షి ఏంటి? వేటగాడేగా. వేటగాడిని మహర్షి చేసింది అమ్మవారు. అవునా? రామ రామ మరా అనుకుంటూ కూర్చోరా వెధవా అన్నాడు. ఆ జంటల్ని ఎందుకు చంపావని. సరే సప్త ఋషులొచ్చారు. వాళ్ళేదో మరా అంటున్నారు. ఇది అనుకుందామని మరా. అదే రెమెడీ వాడికి. మహర్షి అయ్యాడు. కదా! ఆ కర్మను అలా తీసేస్తుంది అమ్మవారు. ఆమె నామస్మరణలో అన్ని కోరికలు తీరుతాయి. అన్ని బాధలు తీరుతాయి. శ్రీమాత అనే దాంట్లో ఇదే పెద్ద రెమెడీ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం అని అనుకో. సప్తకోటి మహామంత్రాలే కాదు. అన్నిటికీ మూలం ఇదే మంత్రం. 1000 నామాలకి ప్రాణ మంత్రం ఇది. శ్రీమాత నుంచే మొదలవుతుంది. ఏమ్మా ఆ ఒక్కటి చాలు నీకు. నీ బాధలు తొలగించడానికి. అదే పెద్ద రెమెడీ అమ్మవారే మనకిచ్చింది. ఏ మనుషులు ఇచ్చేదేముంది? తెలియని వాళ్ళు పోయి నీ మాట విని ఒకళ్ళు పాటిస్తున్నారంటే అది వేరే విషయం. తెలియని వాళ్ళు ఇంకా కోటాను కోట్ల మంది ఉన్నారు కదా! వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ఋషులు ఇచ్చారు. అందరికీ గురువులు ఉండరుగా? అందరికీ గురువులున్నారా? రిక్షా తొక్కేవాడికి, ఆటో నడిపేవాడికి గురువులున్నారా? మరి వాళ్ళు ఎలా బతుకుతారు? నువ్వు చెప్పిన రెమెడీ వాడికి తెలీదు. అర్థం కాదు. ఇల్లిటరేట్స్. వాళ్ళెందుకు జేస్తారు? అటువంటి వాళ్ళకి మనకు ఋషులు ఏనాడో అన్నీ ఇచ్చి పంపించారు అని. అన్నీ ఉన్నాయమ్మా. అవేగా మేము చెప్తున్నాం అంటే. నువ్వు చెప్పేదేముంది? ప్రకృతే చెప్తోంది. అవునా? అమ్మవారి శిక్షణ బోధన ఎలా ఉంటుంది? ప్రకృతి రూపంలో ఉంటుంది. డబ్బు లేదు, ఆకలేసింది. నువ్వు చెప్పేదేముంది? నీకు ఆకలేస్తుంది 12కి అని నువ్వు చెప్పటం ఎందుకు? వాడికి తెలీదా? ప్రకృతే చెప్తుంది. అవసరాన్ని బట్టి. వాడు ఆ రకంగా శిక్షణ, బోధన చేసుకుంటూ వాడు ఎదుగుతున్నాడు. చెట్లకు నువ్వు నీళ్లు పోస్తే పెరుగుతున్నాయా? ఎవరు చేస్తున్నారు? పిచ్చి వాదనలు, పిచ్చి మాటలు. సో, దత్తోహం సోహం శివోహం గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు నాన్న.